బైబిల్ భాష్యానికి స్వాగతం. కాల్ టు బి ఇంక్లూసివ్, సమ్మిళిత దృక్పథం కలుపుకొని ఉండుటకైనటువంటి పిలుపు. నేటి పరిశుద్ధమైనటువంటి సబ్బాతు ఆదివారానికి ధ్యానాంశంగా మనకి ఇవ్వబడినటువంటి లేఖన భాగాలు యెషయా గ్రంథము 56వ అధ్యాయము 1-8 వచనాలు, 86వ సంకీర్తన, ప్రకటన గ్రంథము 7వ అధ్యాయం 9-17 వచనాలు, మత్తయి శుభవార్త 15వ అధ్యాయం 21-28 వచనాలు. ఇటు ధ్యానంలోనికి మీకు స్వాగతం. దేవుని రాజ్యం ఎవరి కోసం? మనము చాలాసార్లు గోడలు కడతాం. జాతి పేరుతో, మతం పేరుతో, సంప్రదాయం పేరుతో, పవిత్రత పేరుతో అనేకమైనటువంటి గోడలను మనం నిర్మిస్తాం. కానీ దేవుడు గోడలను నిర్మించడు, ద్వారాలను ఆయన తెరుస్తాడు. యెషయా గ్రంథంలో 56వ అధ్యాయం 1-8 వచనాలు యెహోవా ఇలాగూ ప్రకటిస్తూ ఉన్నాడు. నా మందిరము సమస్తమైనటువంటి జనములకు ప్రార్థన మందిరముగా పిలువబడును. సమస్తమైన జనులకు అనగా అన్యులకు, శూన్యులకు, పరాయి వారికి, పగవారికి, దూరముగా నిలిచిన వారికి దేవుడు తన వద్దకు రమ్మని ఆయన పిలుస్తూ ఉన్నాడు, ఆహ్వానాన్ని పలుకుతూ ఉన్నాడు. 86వ సంకీర్తనలో కీర్తనాకారుడు ఈ విధంగా ప్రకటిస్తున్నాడు: సర్వ జనములు వచ్చి నీ నామమును మహిమపరచుదురు. అలాగే ప్రకటన గ్రంథం 7వ అధ్యాయములో యోహాను గారి యొక్క దర్శనములు ఏమి వారు చూసినారు? ప్రతి జాతి, ప్రతి గోత్రం, ప్రతి భాష నుండి వచ్చినటువంటి అపారమైన జనసమూహం ఒకే ఒక సింహాసనము ముందు నిలబడి ఉండటం యోహాను గారు వారి దర్శనంలో వారు గమనించినారు. కానీ ఈ సత్యం అత్యంత బలంగా ప్రత్యక్షమైంది. మత్తయి శుభవార్తలో 15వ అధ్యాయంలో కానానీయులకు చెందినటువంటి స్త్రీ యొక్క విశ్వాసములో ఇది మరింత బలంగా మనకు ప్రత్యక్షమైన విషయాన్ని గమనించక తప్పదు. యేసుక్రీస్తు ప్రభుల వారు మొదట ఇటు కానాను స్త్రీని పరీక్షింపగా ఆమె బహు పట్టుదల కలిగినటువంటి గోడలను ఆమె పెకిలించి వేయగలిగినది లేదా కూల్చివేయగలిగినది. వంశము కాదు, విశ్వాసమే రాజ్యానికి ద్వారం అని కానాను స్త్రీ మరొక మారు నిరూపించింది. ఈరోజు ప్రశ్న ఇదే: మనము ఇంకా